శ్రీ రమణ మహర్షి తన జీవితం మరియు బోధనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రజలకి ఆధ్యాత్మిక ప్రేరణను ఇచ్చారు. ఆయన ఆత్మవేదాంతంలో గొప్ప విద్వాంసుడిగా మనస్సు అనే పరికరాన్ని ఎలా క్రమబద్ధీకరించాలి, నిజమైన శాంతిని ఎలా పొందాలో అనే విషయాలపై బోధించారు. ఆయన వ్యాఖ్యానించిన వాక్యాలు మనస్సు, ఆత్మ మరియు పరమాత్మ గురించి ఎరుగుదలలను వేయించి చాలా లోతైన ఆధ్యాత్మిక పరిశోధనలకు దారితీశాయి. 1. మనస్సు అన్నది అన్ని బాధల మూలం. రమణ మహర్షి ఈ వాక్యం ద్వారా మనస్సు మరియు బాధల మధ్య ఉన్న సంబంధాన్ని వివరించారు. మనం అనేక రకాల సమస్యలు, బాధలు అనుభవిస్తున్నప్పుడు అవి మనస్సు యొక్క అశాంతి మరియు ఆందోళనల వల్లే వస్తాయి. శారీరక సమస్యలు మరియు భౌతిక కష్టాలు తాత్కాలికంగా ఉంటాయి, కానీ మనస్సు జ్ఞానం, శాంతి మరియు అపూర్ణత అనుభవించేవాటిగా ఉంటుంది. మనస్సు అనేది మనకు నొప్పి కలిగించే, మనసులో ఎప్పటికప్పుడు ఎక్కడో కొత్త ఆలోచనలు, ఆశలు, భయాలు, ఇష్టమిష్టాలు కలిగించే క్షేత్రం. ఇది ఆధ్యాత్మిక సాధనలో చాలా ముఖ్యమైనది. మనస్సు అశాంతిగా ఉంటే ఆత్మ లేదా పరమాత్మను తెలుసుకోవడం చాలా కష్టం. 2. ఆత్మ అనేది శాశ్వతమైనది, అవినాభావమైనది. రమణ మహర్షి అత్యంత ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సూత్రాన్ని చెప్పారు. ఆత్మ అంటే మన నిజమైన స్వభావం. ఇది అవినాభావం, మార్పురహితం, ఎప్పటికీ ఉండే శాశ్వత సత్యం. ప్రతి మనిషి లోపల ఒక పరమాత్మ ఉంటుంది. ఇది ఇక్కడ మరియు ఎక్కడైనా ఉంటూనే ఉంటుంది. ఈ ఆత్మ శరీరాన్ని, మనస్సును, భావాలను మరియు భావనలను అధిగమించి ఉంటే అది అనంతమైనది, మార్పు చెందని మరియు ఎప్పటికీ వాస్తవంగా ఉండే సత్యం. 3. జీవితమంటే కేవలం ఈ క్షణం మాత్రమే. మనం ఎంతో లోతుగా గతం, భవిష్యత్తు, వృత్తి, కుటుంబం, ఆశలపై ఆలోచిస్తూ ఉంటాము. కాని రమణ మహర్షి చెప్పిన ముఖ్యమైన సూత్రం ప్రస్తుత క్షణంలో జీవించండి. మన చుట్టూ జరిగే సంఘటనల గురించి, గతం లేదా భవిష్యత్తు గురించి మనసు ఊహిస్తూ ఉండడం శాంతి మరియు ఆనందం కలిగించదు. అదే సమయంలో ఇప్పుడు ఉన్న క్షణంలో మన ఆత్మతో కలిసి ఉండడం ద్వారా మాత్రమే మేము నిజమైన శాంతి, సుఖం అనుభవించగలము. 4. నీవే నీ దేవత. ఇది ఒక గొప్ప వాక్యంగా చెప్పవచ్చు, ఎందుకంటే రమణ మహర్షి ఇందులో మనకు ఒక ప్రగాఢమైన ఆధ్యాత్మిక సూత్రాన్ని బోధించారు. ఆయన వ్యాఖ్యానం ప్రకారం దేవత అంటే ఒక దైవక విభావం కాదు, అది మనలోనే ఉన్న ఆత్మే. మానవుని గొప్పతనాన్ని గుర్తించటం, అవగాహన పెంచటం మరియు సర్వం నమ్మకం లేకుండా ఆత్మను తెలుసుకోవడం ద్వారా మనం దైవతత్వాన్ని అనుభవించగలుగుతాం. 5. శాంతి అనేది అంతర్గత ప్రక్రియ. రమణ మహర్షి శాంతి అంటే ఎలాంటి భౌతిక లేదా పరిసర సంబంధాల వలన లభించే విషయం కాదు. ఇది మన అంతరంలో ఉండే ప్రక్రియ. బాహ్య పరిస్థితులు తాత్కాలికంగా శాంతిని కలిగించవచ్చు, కానీ నిజమైన శాంతి మనలో ఉన్న అంతర్గత స్థితిలో, స్వంత ఆత్మ అనుభవంతో పుడుతుంది. మనస్సు మనం ఎక్కడ నిలబడతామో దానిని గుర్తించడం, ఆత్మను ఆస్వాదించడం శాంతికి మార్గాన్ని చూపిస్తుంది. 6. పరిశోధన చేసే ప్రశ్న, నేను ఎవరు, నీవే ఎవరు అనే ప్రశ్న ద్వారా రమణ మహర్షి మాకు సమాధానం కనుగొనడానికి మార్గం చూపారు. ఇది స్వజ్ఞానం లేదా ఆత్మవిజ్ఞానం పొందడానికి అతి ముఖ్యమైన ప్రశ్న. సాధన చేసే ప్రతి వ్యక్తికి ఈ ప్రశ్నను ఆలోచించటం ద్వారా తన మనస్సు మరియు భావాలను విశ్లేషించగలుగుతాడు. మీరు ఎవరు? మీరు శరీరమా? మీరు భావన? లేదా మీరు మరే ఇతర అంగం కావాలా? ఈ ప్రశ్న ద్వారా మీరు ఎలా భావిస్తున్నారు అనేదాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. 7. ఇతరులతో విరుద్ధంగా ఉండటం లేదా హింసను అనుసరించడం అనేది జ్ఞానానికి ప్రతిరోధం. రమణ మహర్షి ధార్మిక పాఠాలు ఎప్పుడూ శాంతిని, ప్రేమను, సహనం మరియు వివేకాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నాయి. ఇతరులతో దురాచారం, ద్వేషం లేదా హింస వల్ల మనస్సు అశాంతిగా ఉంటుంది. ఈ అశాంతి అప్పుడు ఆత్మవిజ్ఞానానికి అడ్డుగా ఉంటుంది. 8. తప్పిదాలను జ్ఞానం ద్వారా తొలగించు. మనస్సులో కేవలం భావాలు మరియు భావనల్ని మాత్రమే మార్చడం కాదు, వాటి మూలాలను కూడా తొలగించాలి. మనస్సులో ఉన్న అజ్ఞానం లేదా పూర్వభావనలు అర్థవంతమైన జ్ఞానం, తాత్విక దృష్టితో తొలగించబడాలి. 9. మనస్సు అశాంతిగా ఉన్నప్పుడు స్వయం అచ్ఛేదన లేదా బ్రహ్మనుభవం సాధ్యం కాదు. మనస్సులో అనేక ఇష్టాలు, ద్వేషాలు,
మరియు వివాదాలు ఉంటే నిజమైన జ్ఞానం పొందడం కష్టం. మనస్సు ప్రశాంతంగా ఉండాలి, దానిలో ఏ విధమైన ఆందోళన లేకుండా. అప్పుడు మాత్రమే ఆత్మవిజ్ఞానం అవగాహన చెందుతుంది. నిర్భయమైన సమాధానం. మీరు ఎప్పుడూ ఆత్మ. మీరు ఎప్పటికీ ఆత్మనే. ఇది అనుభవించడానికి తప్ప మరొక మార్గం లేదు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.